బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా వినుకొండ వెళ్తోన్న ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను నిలిపివేశారు. బుధవారం అర్ధరాత్రి నడి రోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయ్తో బయలుదేరారు. అయితే వీరందరినీ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిపివేశారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. దీంతో మాజీ సీఎం కాన్వాయ్ ను పోలీసులు ఆపారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతించడంతో ఆయన మరొక వాహనంలో బయలుదేరారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పందిస్తూ వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు. వైసీపీ నేత జగన్ వచ్చి పరామర్శించవచ్చు, కానీ జన సమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఐజీ పేర్కొన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు గుంటూరు నుంచి. శ్రీనివాస్, చెప్పండి, ఇటీవల వైసీపీ నేత, కార్యకర్త రషీద్ మరణానికి సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. దానికి కూడా ఒక రీజన్ చెప్తున్నారు. 144 సెక్షన్ ఉంది వినుకొండలో, ఎవరు కూడా జన సమీకరణ కావచ్చు, ప్రదర్శనలు కావచ్చు చేయడానికి వీల్లేదు, కావాలంటే ఒక్కరూ వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు అని ఐజీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది, ఏంటి డీటెయిల్స్ ఇవ్వండి. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే నిన్న ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి రషీద్ను అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన నమోదు కావడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శకు తాడేపల్లి నుంచి బయలుదేరడం జరిగింది. బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయి మధ్యలో ఒకసారి ట్రబుల్ ఉండటంతో ఆగిపోవడం జరిగింది. మరలా ఆయన వేరే వాహనంలో బయలుదేరి వినుకొండ చేరుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి భారీ జన సమీకరణ లేకుండా కేవలం 3-4 మాత్రమే ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించాలంటూ కూడా ఆ పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే అసలే హత్య జరిగి అక్కడంతా ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే వినుకొండ ప్రాంతంలో బయట వ్యక్తులు ఎవరు రానియకుండా, అలానే భారీ జన సమీకరణ జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే గుంటూరు ఐజీ మాట్లాడుతూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా అవి పాటించి వెళ్లాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమంటే భారీ కాన్వాయ్తో వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడికి వాహనాలను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డితో ఒక 3-4 మాత్రమే రషీద్ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళడానికి పోలీసులు అవకాశం ఇచ్చే విధంగా ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే కనుక 144 సెక్షన్ అమల్లో ఉందంటూ కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే కొద్ది సమయం గడిస్తే కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళడానికి పోలీసులు అవకాశం ఇస్తారా, ఇవ్వరా అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక వినుకొండ పట్టణం అంతా కూడా భారీ పోలీస్ బందోబస్తు చేశారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.